హల్లెలూయా హల్లెలూయా రక్షణ బండి, హల్లెలూయా హల్లెలూయా రక్షణ బండి. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఇంకా కరెంట్ బిల్ వచ్చిందండి ఒకరోజు 300 కరెంట్ బిల్ వచ్చింది. కానీ ఆ 300 పే చేయడానికి మా దగ్గర నిజంగా లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా మమ్మీ ఏం చేశారంటే, అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాము, కొత్తగా దేవుని తెలుసుకున్నాము, చాలా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. ఎందుకు అడుగుతుంటానిక? నిజంగా ఆ దేవుడు మా మమ్మీ ప్రేయర్ ఆయిల్తో దానికి ప్రేయర్ చేసేసి ఇలా ప్రేయర్ ఆయిల్తో సింబల్ వేసిందండి, సిల్వర్ సింబల్. అంతే. ఆ రోజు నుండి ఇప్పటికి 10 years అయింది మేము ఆ ఇంట్లోకి వచ్చి. ఎన్నడూ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. ఆ రోజు నుండి 50 రూపీసే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అంతే. ఆ రోజు నుండి ఇప్పటికి 10 years అయింది మేము ఆ ఇంట్లోకి వచ్చి. ఎన్నడూ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. ఆ రోజు నుండి 50 రూపీసే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి, కరెంట్ డిపార్ట్మెంట్కి. అసలు వాళ్ళు ఎంతగానో కరెంట్ వాడతారు, అయినా కూడా వాళ్ళకి 50 రూపీసే వస్తుంది ఏంటి? అసలు అది మినిమం ఛార్జ్ కదా. అది వాడినా వాడకపోయినా, అసలు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా 50 రూపీసే వస్తుంది కదా. వాళ్ళు చాలా పాపం రా. వాడినా కూడా వాళ్ళకి ఎందుకు 50 రూపీసే వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. ఏమో తెలీదు, వీళ్ళ మీటర్ ఎక్కువ తిరగడం లేదు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అవునా? నిజమా? అది దేవాది దేవుడు చేసిన కార్యం అని వాళ్ళకి తెలియదు కదా. సో అలా 10 years నుండి కూడా దేవుడు అద్భుత రీతిలో 50 రూపీస్ కరెంట్ బిల్ తో నడిపించాడు. హల్లెలూయా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఎవరు నీవో? మొగోడివి. మొగడైతే నాకేంద్రా? ఈ అమ్మాయి నీ కావాలా? ఐ లవ్ హెర్. ఏం టేస్ట్ బాబు? అన్ని టేస్ట్ లో ఒకలా ఉండవాళ్ళు. ఇప్పుడు దీన్ని నా కోరికలన్నీ తీరినాక ఉంటే ఉంటది, పోతే పోద్ది. నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు ఈమెతో? నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావా? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అది ఏ ఊరు అనుకుంటున్నావు? నేను ఒక బుర్ర కథలు చెప్పుకునే గుర్రోని. బుర్ర కథలు చెప్పే బుర్రోడివా? ఏం చేద్దామంటావు మరి? ఒళ్ళు మండుతుందన్నయ్యా. ఒళ్ళు మండుతుందంట. చూసావా? దయ్యానికి అమ్మాయి కావాలంట, ఒంటరిగా ఉన్న స్త్రీలు కావాలంట. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా? చూపించు ఒకసారి. మళ్ళీ చూపించు. చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. తర్వాత సీన్ లో అసలు అడుగు తీసి అడుగేయలేని సిచ్యువేషన్ లో ఉన్న ఈ పాపకి పట్టుకోండి వెనకాల ఇలా టచ్ మంత్రం వేయగానే వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అన్ని జబ్బులకి మనోడి దగ్గర మందు ఒకటే. కళ్ళు పనిచేయకపోయినా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, చాలా పాపం రా. కిడ్నీలు పనిచేయకపోయినా సుఖ విరేచనం అవ్వాలి అంటే ప్రపంచ లోకం అంతటికి దేవుడు ఒకడే. ఆ దేవుడు యేసే. అంటే అమెరికాలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు. అంటే అక్కడ ఎక్కువ పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కాబట్టి అమెరికాలో పుట్టింది అని అనుకుంటుంటారు. సరే, అది నిజమే కదా. ఆ మతం మనకెందుకు అంటారు. ఆ మతం మనకెందుకు అన్నప్పుడు అమెరికా వాళ్ళు తయారు చేసిన ఫోన్లు వాడకూడదు, లైట్లు వాడకూడదు, కెమెరాలు వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు. లెక్క చూస్తే మీరు భారతదేశంలో ఉండొద్దు, అమెరికాలోకి వెళ్ళిపోండి. మరి నన్ను దేవుని దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు అంటే ఒకటే చెప్తాను, మా కుక్కపిల్ల. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే ఆ కుక్కపిల్ల రాత్రి 8 o'clock అయింది. దానికి మా మమ్మీ డాడీ ఏదో బాలేదని హాస్పిటల్కి తేలారు. అది సడన్ గా ఫిట్స్ వచ్చేసింది అనమాట. ఫిట్స్ వస్తే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో నేను మా అన్న ఉన్నాము. ఆల్మోస్ట్ 5 minutes అయింది, 10 minutes అయింది. మేమేం డాక్టర్ కాదు కదా, అప్పుడు ఇంటర్ చదువుతున్నాం, ఏం చేసి చేయాలో నాకేం తెలుసు. సో నేనేం చేశాను, పింకి పింకి లే అని లేపుతున్నా, అది లేవట్లేదు. సో ఏం చేద్దామంటావు మరి?
నేను కాసేపు అయ్యాక ఏం చేశానంటే అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది, ఈయన దేవుడు అని వీళ్ళంతా అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, నాకు చెప్తున్నారు కదా. నేను సో కాల్డ్ దేవుడు ముందు ఏడ్చాను, కానీ నాకేం రిజల్ట్ రాలేదు, ఈయన ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి. నాకు అప్పుడు ప్రార్థన తెలీదు, అప్పుడు వాక్యం తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు, అసలు బైబిలే తెలియదు. బయటకు వచ్చి మా ఇంట్లో హాల్లో నుంచి జస్ట్ ఇట్లా బయటకు వచ్చి ఒకటే మాట అన్నాను, ఏమన్నానంటే, నువ్వు నిజమైన దేవుడు అయితే నా కుక్క పిల్ల బాగు చెయ్యి, ఇదే మాట అడిగాను. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో కాళ్ళు వీళ్ళు ఎవరైతే యేసుప్రభు అని నేను చెప్తున్నారో, నువ్వు నిజమైన దేవుడు అయితే నా కుక్క పిల్ల బాగు చేయన్న అంతే. అసలు బాగు చేయి అన్న మాట నేను ఇంకా ఎండ్ చెయ్యకముందే ఆ కుక్క పిల్ల వచ్చి నా కాళ్ళు నాకేస్తుంది, అసలు దానికి ఫిట్సే రా అన్నట్లు నాకేస్తుంది. అమెరికా వెళ్ళాలంటే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అమెరికా వెళ్ళాలంటే అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే అది నాకెందుకు చెప్తున్నారు? ఇండియా వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చెప్పేద్దాం. ఖురాన్ లో ఉన్నటువంటి పరలోకం ఏమిటి అంటే, అంటే హూరీలతో రోజుకు 70 మందితో సంభోగం చేయగల శక్తి మనుషునికి అల్లాహ్ ఇస్తాడు. అవునా, నిజమా? మరి స్త్రీలు కూడా చనిపోయి వెళతారు కదా. అవునండి. మరి వారికి ఏమిస్తారు? అంటే అది వారికి హూరాలు ఏమన్నా ఉంటారా? అంటే 70 మంది భర్తలు లాంటి ఎవరైనా ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. క్రైస్తవ అన్యమత ప్రచారం హోరెత్తించేటట్టుగా మైకులు పెట్టి ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఇక్కడున్న మన హిందూ స్వరులు స్పందించి ఇట్ ఫర్ టాట్, మైకుకి మైకే సమాధానం అంటే ఎస్, మైకుకి మైకే సమాధానం. ఎవరి మీద మనం ఏమి చేయవలసిన లేదు, మన హక్కులు మనం తెలుసుకొని వినియోగించుకుంటే చాలు. ఈ కిడ్నీలో ఉన్న సమస్య క్రీస్తు యేసు నామములో అది బయటికి వెళ్ళిపోయినట్లుగా నేను ప్రకటిస్తున్నాను. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఐ కమాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు గట్టిగా చప్పట్లు బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతూనే ఉందాం. సప్పలు కొట్టండి మీరు, సప్పలు కొట్టండి ఏజు, సప్పలు కొట్టండి మీరు, సప్పలు కొట్టండి. రామ రామ. బాబు లే బయట. ఎక్కడి నుంచి వచ్చావు? ఏమి సమస్య? కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ, రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. అదుగో అయ్యయ్యో సానుభూతి వద్దురా. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు నీతో, నీ కిడ్నీలను దేవుడు తాకాడు, ఇప్పుడు స్వస్థత ఇచ్చాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పాస్టర్ కొడుకు తన కూతురుని ప్రేమ పేరుతో మోసం చేశాడని, ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లి ఆరోపిస్తుంది. చెప్పు తీసుకొట్టండి సార్. అని నా కూతురు బలైపోయిందండి, బలైపోయింది. అలాంటి వాడిని వదలకుండా గట్టిగా శిక్ష చేయాలని. ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. గుండు తోడు చేస్తాను చూపేంటి లాస్ట్ వార్నింగ్. పిచ్చిగా వాగావా?
ఇదెవతిరా? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. బ్రో 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 ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? ఇవాళ సండే కదా, చర్చికి వెళ్తున్నా. మన చర్చికి వెళ్తారా? దశం భాగాలు ఇచ్చేసి వచ్చేయండి. గొర్రె బతుకంతే, గొర్రె మెదడంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. అందరి చూడండి. చెప్పు. ఈ అమ్మాయి పేరు ఒక బంగారం షాప్ పేరు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అవునా? అవును అవును. అవునా? అబ్బా, అరే కమాలారాబా షెకెదియాలారాబా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బట్టతలు ఉంటది, ఆయన పేరేంటి? ఆహా, కాదు కాదు కాదు, అది కాదు. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. కాదు కాదు, ఈ అమ్మాయి పేరు కా అనే అక్షరంతో వస్తుంది. అంత గొప్ప పేరు ఏం పేరు? అవునా? అవును. కళ్యాణి. ఏం చేద్దామంటావు మరి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా! అని. అవును. అవునా? అవును. అవునా? అవును. నీ బాధటి బామ్మది. ఏసయ్య ఒక మాట చెప్పమన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. గర్భఫలం లేక బాధపడుతున్నావు నువ్వు. అవునయ్యా. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా బిగరగా. ఏంటి మమ్మీ ఎవడీడు? గర్భఫలం లేక బాధపడుతున్నావు నువ్వు. అవునా? అవును. ఏసే ఒక మాట చెప్పమన్నాడు. చక్కని కుమారుడు నీకు పుట్టబోతున్నాడట. ఆమేన్. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఏం చేస్తావు? ఎక్కడ తీసుకెళ్తావు? ఎప్పుడు? ఎల్లుండి అంటే రేపే. ఎప్పుడు వచ్చావు నువ్వు ఈ అమ్మాయిలోకి? నువ్వు తీసుకెళ్తానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నిన్ను తొక్కి చంపేస్తే ఇక్కడ. తీసేరా, తీసేయి. ఇద్దరు తల్లిదండ్రులు ఇప్పుడు మీకు ఫోన్ చేసి వద్దు మనకి ఇవన్నీ, బాప్టిజం, ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ వద్దు అనరండి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఒకవేళ నా తల్లిదండ్రులే ఎందుకు వచ్చింది దేవుడిరా, దేవుని వదిలిపెట్టారా అని అంటే, నా తల్లిదండ్రులనన్నా వదిలేస్తాను కానీ నా దేవుని వదలను. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బతికున్న తల్లిదండ్రుల్ని పక్కన పెట్టి పరలోకంలో దేవుని ప్రయారిటిస్తారు ఏందన్న మీరు? ఎందుకంటే బతుకున్న తల్లిదండ్రులు కొంతకాలం ఉండిన తర్వాత కొంతకాలం వెళ్ళిపోతారండి. దేవుడు అనంతుడండి, నిరంతరం ఉండిపోయే దేవుడు అండి. నువ్వు మనిషి పశువారా? ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తున్నా. ఓకే. తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇంకా నయం, బ్లెస్సీ నువ్వు పక్క జరగమ్మా, నేను ఉడుస్తా అనలేదు. అయ్యగారు చెప్పమ్మా. ఈమె భర్తకి గుండె జబ్బని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కొంచెం కోలుకున్నాడంట. ఇంకా త్వరగా కోలుకోవాలని మన ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్లి పూసిందంట. ఆయిల్ పూసాక ఆయన చనిపోయాడంట.
ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు, ఇప్పుడు ఏంటి ప్రభువా నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక గంట. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మీ నాన్నకు మోషన్ అవ్వకపోతే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? దీనికి కూడా కంప్లైంటే. మోషన్ అవ్వకపోతే విరేచనానికి టాబ్లెట్లు ఉంటాయిరా. షాప్లోకి మెడికల్ షాప్కి వెళ్తే 2 రూపాయలు పెడితే ఒక టాబ్లెట్ ఇస్తారు. దానికి మీ దేవుని పిలుస్తున్నావా? ఆయన వచ్చేదో చేయాలి. అప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంట్రా ఇది? చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. తీసేరా, తీసేయి. అప్పుడు చోడీకి నాకు అర్థం కాలేదు సార్. స్నేక్ देखो, స్నేక్ देखो, కెమెరామెన్ సామనే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ये स्नेक आगे चलना, आगे चल, कैमरा लेके देखो. ఎగదీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మిమ్మల్ని అందరినీ మా మతంలోకి మారుస్తా. మీకు బాగా అసలు టచ్ అయిన మిరాకిల్స్ మీరు చెప్పగలరు? ఇప్పుడు ఇరికిచ్చింది ఏదో చెప్పింది. ఇప్పుడు టచ్ అయిన మిరాకిల్స్ అంటే అండి, నేను కారు నేర్చుకోవడం. కారు డ్రైవింగ్ కోసం ప్రసన్న బోల్ట్ చేస్తున్న పోరాటం ఫలించిందో? బ్రేక్ తర్వాత చూద్దాం. టెక్నాలజీ ఎవడు కనిపెట్టిండంటే దేవుడు కనిపెట్టిండు. ఏ దేవుడు? హల్లెలూయా దేవుడు కనిపెట్టిండు. ఇల్లు ఎవడ కట్టిండంటే దేవుడు కట్టిండు. ఇటుక ఎవడు తయారు చేసిండంటే దేవుడు చేసిండు. మరి మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆతులు ఎక్కుతురా? అరే మీ అందరికి ఒకటి చెప్తున్నా, మీ దేవుణ్ణి మీరే కించపరుస్తూ, మీ దేవుడి గురించి ఓవర్ గా చెప్పి మీరే మీ దేవుణ్ణి కించపరుస్తూ. అది కూడా కరెక్ట్ కదా సార్. ఒడ్ల గింజ ఎట్లా వచ్చిందంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయ ఎట్లా పుట్టించిండంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయను పుట్టించింది కాక అట్టికాయ మీద తొక్క కూడా దేవుడే పుట్టించిండు. మరి ఇవన్నీ మీరు చెప్తారు కదా దొంగ పూకు మాటలు, అందుకనే మిమ్మల్ని ట్రోల్ వేస్తారు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. देखो दोनों जने आउट. అమ్మా పడవా, కాపాడండి నన్ను. फ्री हो जाओ यीशु मसीह के नाम में. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా? కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో వావరేషన్ చచ్చాడు నాకు. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? ఎక్కడో చూసినట్టుందండి. సరసకురారా Touch!
అమ్మా సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ఏం నడుస్తోంది చెప్పమంటావా? చెప్పు. కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ. కోయి కోయి కోయ్ కోయ్ కోయి కోయి కోయ్ కోయ్ కోణ్ణి కోయి కోండు కోయ్ కోయ్ కోయ్. ఏయ్ ఇది మీసాల గుర్రప్ప పాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం జరిగిందంటే ఈయనకి జాండిల్స్ అయినాయి. షాకులు జలకులు ట్విస్టులు దెబ్బ మీద దెబ్బ ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. తీసుకెళ్ళిన ఇమేజ్ హాస్పిటల్ అని అమీర్పేటలో ఉంటుందండి. ఇప్పుడు కూడా ఉంది ఇమేజ్ హాస్పిటల్. తీసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే జాండిల్స్ అయినాయి, నెత్తికెక్కినాయి, కిడ్నీలోకి వెళ్ళిపోయినాయి, 600 షుగర్ ఉంది, ఈయన బతకలేదని చెప్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేవండి లేవండి లేవండి, బాత్రూమ్ పోసుకోండి, జాండిల్స్ పోతే ఎక్కువ బాత్రూమ్ పోసుకుంటా అని చెప్పితే అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. లేచి ఇట్లా చూసి కళ్ళన్నీ దాలేశారు. మొత్తం ఈ కళ్ళు ఇట్లా అయిపోయినాయి, ఈ కళ్ళు ఇట్లా వెళ్ళిపోయినాయి, ఇంత గుడ్లు అయిపోయినాయి. అయ్యో సానుభూతి వద్దురా. నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి. తీసుకున్న తర్వాత 3వ రోజు అయిపోయిందమ్మా, చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. గుండెలు బాదుకుంటూ ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుందా, బయట ప్రార్థన చేయడానికి అవకాశం లేదని. మెల్లగా ఒక స్వరం వినపడుతున్నది, నాకు ఒక స్వరం వినపడుతున్నది, నువ్వు భయపడకు, 4 గంటల్లో ఆయన బతికిస్తానని, దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 గంటల తర్వాత అని ఇట్లా కండ్లు తెరిచి ఇట్లా అన్నారంట, చేతి ఇట్లా అన్నారు. చాలా పాపం రా. గబుక్కున ఉన్న పేషెంట్, పోలీసు వాళ్ళు, డాక్టర్స్, ఉన్న పేషెంట్లు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చేసారు. శవం బతికింది, శవం బతికింది, శవం బతికింది అంటున్నారు. ఇక నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.